సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్ గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త విన్నారు. చాలా బాధపడ్డారు. ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. వారు రేపు 11:45 గంటలకి తిరుపతి వస్తున్నారు. వచ్చి చిత్తగాత్రులని పరామర్శిస్తారు. అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడే వాళ్ళకు కూడా ఎస్గ్రేషియో ప్రకటిస్తానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. వారు చాలా బాధపడుతున్నారు. జరిగేది జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. రామానాయుడు స్కూల్ దగ్గర ఎక్కువగా తొక్కిసలాట పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. దానికి జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేను. మనం చూడలేదు, విజువల్స్ వచ్చినాయి కొన్ని. మరి రెవెన్యూ వాళ్ళ వైఫల్యమా పోలీసు వైఫల్యమా అని తేలాల్సి ఉంది. మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. రేపు ముఖ్యమంత్రి గారే ఎంక్వైరీ చేసి ప్రకటిస్తారు. ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను కాదు చెప్పింది, ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు, నేను కాదు డిసైడ్, గవర్నమెంట్ డిసైడ్. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. సో ఆ ప్రాంతంలో ముందస్తుగా ఏమైనా చర్యలు చేపట్టకపోవడానికి కారణాలు ఏంటి సార్? ముందస్తుగా తెలియట్లేదు. తెలుసు, నేను కూడా నిన్న కొంతమంది అధికారులను హెచ్చరించాను. జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు, ఇట్లా ఉంటే కాదు నిన్న ఉదయమే చెప్పాను. నేను ఈరోజు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను. సోషల్ మీడియాలో కొంతమంది భక్తుల్ని తిరుమలకు రానీయము అని ఏదైతే రూమర్స్ ఉన్నాయో దాన్ని ఖండించాను. భక్తుల్ని తిరుమలకి రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, కాకపోతే దర్శనానికి మాత్రం పోకుండా ఉండాలి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రమ్మని చెప్పి మేము పిలుపు కూడా ఇచ్చాం. అది ఎంక్వైరీ చేస్తున్నారు విజిలెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. అప్పుడు చెప్తాం. అధిక సంఖ్యలో భక్తులు 4 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు, వస్తున్నారు అని తెలిసినా కూడా కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇచ్చే ఇది కూడా వాటర్ అవన్నీ సప్లై చేసామండి. అని నేను లేదు సార్. ఈవినింగ్ నేను వెళ్ళొచ్చాను 4 ప్రాంతాలకి. నేను పర్సనల్గా వాళ్ళని కూడా అడిగాను. భక్తులు అడిగితే పాలు బిస్కెట్లు అవి కూడా ఇస్తున్నారమ్మా అని కూడా చెప్పడం జరిగింది. 4 ప్రాంతాల్లో జరిగినట్టు ఇప్పుడే ఆధారాలు వచ్చినాయి. చూద్దాం, ఇంకో గంట 2 గంటల్లో క్లియర్ పిక్చర్ వస్తుంది. డీజీపీ గారు కూడా పర్సనల్ గా దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానికులు భక్తులు రెండు కూడా ఇద్దరు కలవడం అంటే గతంలో అయితే భైరవపట్టణలో అది పూర్తిగా స్థానికులు ఉండే ఏరియా సార్. అక్కడ
భక్తులు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇటు అయినా కూడా స్థానికులకి వేరుగా భక్తులకు ఉద్యోగాలు బయట వాళ్ళకి వేరుగా అట్లా ఏమన్నా ఏర్పాటు అలా ఏర్పాటు చేయటం కష్టము. కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఒకటేసారి ఎక్కువ మంది వచ్చారు, అది మన వాళ్ళు గుర్తించలేకపోయారు అంతే. ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది ఒక పెద్ద లెసన్ మనకి అందరికి. సార్ అంటే 2 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పుడే తిరుపతిలో ఉన్నారని సమాచారం. సో ఇది కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ 2 days కూడా? ఇప్పుడు 1,25,000 వరకు ఇస్తారు 3 రోజులకి. ఆ తర్వాత 11వ తారీఖు నుంచి రెగ్యులర్ గా. అంటే ఇప్పుడే భక్తులు ఉన్నారు కాబట్టి అప్పటి టికెట్లు కూడా ఇప్పుడు ఇష్యూ చేశారు. రేపు ఆలోచన చేద్దామండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా, రేపు ఏం చేద్దాం అనేది అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం.